యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు, ఆది దేవుడు, నిత్యుడు వగు తండ్రి, నిరంతరం ఉండేవాడు మన దేవుడు. ప్రియ సహోదరులారా, మరి ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవుడికి వేలాది వందనములు, స్తుతి స్తోత్రం తెలియజేసుకుందాము. మరి రాని వాళ్ళ కోసం కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాము. మరి రాని బిడ్డలు కూడా నా తండ్రి ప్రభ ఎంతమంది ఉన్నారనైనా గృహాలకి ఇంకా రాని బిడ్డల కృపా కాపుదల క్షేమకరంగానైనా బిడ్డల గృహానికి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మన తండ్రి ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మరి దేవుని ప్రార్థించుకొని దేవుని తలంపులతోటి దేవుని పెదవులతోటి మనం స్వరం విందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పదములకునైనా వేలాది వందనములయ్యా, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా ప్రభా. నా పెదవులు స్థిరమైన నీ ఊరుగా వాడబడండి అయ్యా. నా తలంపులు నీ స్థిరమైన తలంపులుగానైనా, నా హృదయాలోచనలు స్థిరమైన నీ హృదయాలోచనలుగా దయచేయండి ప్రభా. నా తండ్రి ఆత్మదేవానికి వేలాది వందనం లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి, స్తోత్రం నాయన. మరి ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు భయపడుతూ జీవిస్తున్నారా ప్రభా నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా, మరి ఏ బిడ్డ కోసం నాయన ప్రేరేపించిన తండ్రి ప్రభా ఈ ప్రార్థనలు పెట్టిస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రభా, కానీ ప్రతి ఒక్క కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నా తండ్రి. ఏ బిడ్డ కోసం నా తండ్రి ప్రభా మీరు ప్రయాసపడి నాయన వాక్యం చెప్పమంటున్నారు, ఎవరి కోసం ఆ బాధ, ఏ ఇరుకులో ఇబ్బందుల్లో ఏ బిడ్డలు భయపడుతున్నారో ప్రభా నా తండ్రి, ఆ బిడ్డలకి బలంలో శక్తినిచ్చేగా ప్రతి ఒక్క హృదయానికి నా తండ్రి సంతోషపరిచే విధంగా మాట్లాడమని దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకొని నీ నామను గానపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి తృప్తికరంగా సంతోషపెట్టే నా తండ్రి వాక్యంగా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ఒట్టి ప్రార్థనగా కాకుండానైనా ఆ బిడ్డలు పొందుకునే జయాన్ని పొందుకునే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించిన తండ్రి ప్రభు ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్క సమస్య తొలగించినైనా అద్భుత కార్యం, నూతన కార్యం జరిగించి మనం ప్రార్థిస్తున్నామయ్యా. మరి 10 మాసంలో నా తండ్రి ప్రభా నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు నువ్వయ్యా. మరి నా తండ్రి ఈ లాస్ట్ దినం రోజు నా తండ్రి ప్రభా 10 మాసంలో పూర్తయిపోయి కొస దినంలో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి ఈ రాత్రి వేళ సమయం ముగిసిపోయి నా తండ్రి నూతన మాసంగా తెరవబడుతుండగా ప్రతి ఒక్క బిడ్డ నూతన కార్యాలు కుటుంబాల్లో జరిగించలాగన దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యాన్ని దయచేసి నా తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరతలతోటి ఉందో ప్రభ, ఎదురు చూస్తుందో ప్రభ, ఎరిగి నలిగిన హృదయాలతో నాయన నా తండ్రి దీన మనసు కలిగి జీవిస్తున్నారు ఆ బిడ్డలందరితోటి మాట్లాడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మదేవానికి వందరములయ్యా. ఆత్మదేవానికి స్తోత్రం తండ్రి. నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండవాడానికి స్తోత్రం నాయన. ఆకాశంని భూమిని సృజించిన వాడానికి స్తోత్రం నాయన. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నీ పాదపీఠం చెంతనైనా నీ చెంతనైనా మోకాళ్ళ నుంచి నా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. మా నా తండ్రి ఏ బిడ్డ ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉందో నాకు తెలియదు కానీ నువ్వు మాట్లాడిస్తున్న మాటను బట్టి నీకు స్తోత్రం నాయన. ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ పట్ల నువ్వు జరిగిస్తున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. నూతన మాసంలో అడుగు పెట్టక ముందే నా తండ్రి ప్రభా నూతన కార్యాల పట్ల ప్రతి ఒక్క గృహానికి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకనైనా నూతన మార్గాలు తెరవబడినైనా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా స్తోత్రం నాయన. వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రం తండ్రి. ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు కీర్తన గ్రంథంలో 118వ అధ్యాయం 7వ వచనం ద్వారా కీర్తనకారుడు దావీదు గారు మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను అని చెప్తున్నాడు. ఏమనంటే, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ ఏ శత్రువుల గురించి భయపడుతున్నారో, ఎన్ని విధాలుగా భయపడుతున్నారో, రాత్రివేళ సమయం కానీ పగలవేళ సమయం కానీ నెమ్మది శాంతి లేని జీవితంలో ఎంతమంది జీవిస్తున్నారో, ఎన్ని విషయాలు ఎన్ని రకరకాలుగా ఎన్ని శోధనలో ఉండారో నాకైతే తెలియదు కానీ దేవుడు మాత్రం మీతో అందరితోటి ఆ బాధలతో ఆ భయంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నాడు ఈ దినం తండ్రి. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, శత్రువులని మీరు కళ్ళారా చూచెదరు, మీ శత్రువుల నాశనం కళ్ళారా చూచెదరు అని చెప్తున్నాడు. ఏ శత్రువులు అయితే మనకు ఉన్నారో, మన భయంలో భయపడుతున్న ప్రతి ఒక్క క్రియలని, ప్రతి ఒక్క శైతాన్ శోధనల్ని ఎంతమంది బిడ్డలు అలా బాధపడుతున్నారో, అనేక రకాలుగా అనేక జబ్బులుగా అనేక బాధలు, కుటుంబాల్లో అసమాధానాలు,
గొడవలు సమస్యలు రేపుతున్న ప్రతి ఒక్క శైతాన్ క్రియలన్నిటినీ నశింపజేస్తానని చెప్పానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రం మీతోనే మాట్లాడుతున్నాడు. అటు పరిస్థితిలో ఏ బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతానని చెప్పనని మాట్లాడుతున్నాడు. దావీదు గారు మాట్లాడిన మాటలన్నీ దేవుడు మన పట్ల కూడా అదే జరిగిస్తాడని చెప్పనని దావీదు కీర్తనలో 118వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. యెహోవా నా పక్షంలో వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి మనం కూడా అదే ప్రకారం దేవుడి మాటల్లో దేవుడి నడవడికలో మనం నడిస్తే మన పక్షంన యెహోవా ఉంటాడు. కాబట్టి మనం ఆయన ఆహ్వానించుకుని ప్రతి క్షణం ఏ విధంగా అయితే మనల్ని ఆహ్వానించుకుంటాం ఆయన్ని, ఆ విధంగా పూర్ణాత్మతోటి పూర్ణ మనసుతోటి మనం ఆయన పిలుచుకునే కొంది, మనం ఆహ్వానించుకునే కొంది, మన ఏ భయంతో ఉన్నప్పటికీ భయాలన్నీ తొలగిస్తాడంట. చదువుకునే బిడ్డలైతే చదువుల్లోనూ మరి చదవలేకపోతున్నానని చెప్పనని తల్లిదండ్రుల ముందర చదువుతున్నామని చెప్పడమే కానీ మనసులో ప్రతి క్షణం టెన్షన్ పడుతున్న ప్రతి ఒక్క బిడ్డతోటి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీలో ఉన్న అపవాదిని నేను తొలగిస్తాను, మీరు మంచిగా చదువుకుంటారు, మీకు భయం లేదు, మీరు భయపడమాకండి అని చెప్తున్నారు. పెద్దవాళ్ళకైతే ఏం చెప్తున్నాడంటే, కొంతమంది రాత్రివేళ సమయంలో నిద్రలేక అనేక రకాలుగా అనేక విధాలుగా సైతాన్ని శోధిస్తూ ఎన్నో కోపాగ్నికి దేవుడు కోపానికి కూడా కొంతమంది గురై ఉన్నారనమాట. ఎన్నో దోషాల ద్వారా దేవుని వ్యతిరేకంగా చేసి మనం దేవుడికి మంచి మార్గాన్ని నడవాల్సింది పనొచ్చి వ్యతిరేకతలుగా నడిచినప్పుడు అలా నడిచిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ దోషములు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడి దోషం కూడా ఉంది. కాబట్టి ఎన్నో రకాలుగా మనకు తెలియకోకుండానే మన మాటల ద్వారా మన నడవడిక ద్వారా ఎన్నో దోషములు దేవుడి దోషములు అనేది మన పైకి వచ్చి ఉంటాయి అన్నమాట. అవన్నిటినీ ఈ దినము తొలగిస్తున్నాను అని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ శత్రువులందరినీ తీసివేస్తున్నాను, ఇంక మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పనని మాట్లాడుతున్నాడు. యెహోవా పక్షమున ఎవరైతే యెహోవాను ఆశ్రయించుంటారో వాళ్ళందరికీ నేను ఉంటాను, మీ శత్రువులు ఎవరున్నప్పటికీ మీ శత్రువులందరిని తొలగిస్తాను అని చెప్తున్నాడు. మన కుటుంబంలో ఒక అసమాధానం వచ్చిందంటే అది ఒక ఉగ్రత, దేవుని ఉగ్రత అయినా అవ్వండొచ్చు. కాబట్టి సైతానైనా దేవుడి చిత్తం లేనిది ఏది మన గృహంలోకి రాదంట. దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు కదా. నా చిత్తం లేనిది చేయం కూడా మిమ్మల్ని కొట్టదు, నా చిత్తం లేనిది మీ ప్రాణం పోదు, నా చిత్తం లేనిది కుటుంబాల్లో ఎక్కడ ఏ గొడవలు కూడా జరగవని చెప్తున్నాడు. ఏది వచ్చినప్పటికీ మనకి భయం కలిగే కొంది దేవుళ్ళో మనం ఎదుగుదల కోసం మాత్రమే చూస్తాడు. కానీ ఆయన మనల్ని కోపగించుకోడు అనమాట. ఆయన కోపం కొంతకాలమే మన పట్ల ఉంటుందంట. ఆ కోపం ఎలా ఉంటుందంటే, మనం తప్పు చేసినప్పుడు మనల్ని రకరకాలుగా కొడతాడనమాట, రకరకాలుగా బాధ పెడతాడే. కానీ ఆయన కూడా బాధపడతాడంట. అయ్యో నా బిడ్డకి నేను ఇంత బాధ పెట్టానా అని చెప్పనని కన్నీళ్లు విడుస్తూ మన పక్కనే చూస్తూ బాధపడతానే ఉంటాడంట. కానీ ఆ బాధలో కూడా మనకి ఒక ఆనందం అనేది దొరుకుతుంది. దేవుని పాదాల దగ్గరికి మనం ఎలా ముందుకెళ్ళాలని మనకి ఒక జ్ఞానాన్ని దయచేసి ఆ జ్ఞానం ద్వారా దేవుని పాదాల దగ్గరికి, ఆ మంచి పాదాల దగ్గరికి మనం దేనికి పనికిరామండి. కానీ మనం పాప గర్భం నుంచి వచ్చిన మనం ఎంత మంచిగా నడవచ్చినా కానీ మన పాప గర్భం నుంచి వచ్చిన పాపులు మాత్రమే, మనం పరిశుద్ధులం కాము. మనం ఎప్పటికీ పరిశుద్ధులం కాము. పరిశుద్ధాత్మ ఆయన ఒక్కడే, పరలోకానికి పరిశుద్ధాత్మ ఆయన ఒక్కడే. కాబట్టి చనిపోయి కూడా జీవంతో మళ్ళీ జీవించాడు, పరలోకానికి సాక్ష్యంగా నిలబడిపోయాడు అనమాట. తండ్రి మాట కోసం ఆయన ఎంత త్యాగం చేశాడో తెలుసా. మన కోసం భూమి మీదకు వచ్చి ప్రాణత్యాగం చేశాడు కదా. మన పాపదోషము తొలగించడం కోసం వచ్చాడు. ఏ పాపం ఎరగని ఆయనకి మరణశిక్ష మన వల్లే జరిగింది, మనం చేసిన అపరాధం వల్లే ఆయనకి మరణశిక్ష విధించింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, సహోదరులారా ప్రతి ఒక్కళ్ళు వినండి. ఎందుకంటే దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మంచి కార్యాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన కలవరి సిలువలో ఎంతగా భయంకరమైన శ్రోధన ఆయనకు తీసుకొచ్చారో చూడండి. అవన్నీ తలుచుకుంటే మనం ఏ పాటి వారం, ఆయన పెట్టే బాధల్లో మనం ఏ పాటి వారం. ఆయన మనకి అన్యాయంగా మనకి ఏ శిక్ష విధించడం లేదు. ఎందుకంటే మన కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో ఒక పొరపాట్లు చేస్తున్నారనే దేవుడి కోపం మన కుటుంబం మీదకి వచ్చిందంట. ఎవరు చేసినప్పటికీ, కుటుంబంలో ఒక్క బిడ్డ తప్పు చేసినప్పటికీ కుటుంబం అంతా శిక్ష ఖచ్చితంగా పడుతుందంట. మరి దానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేసినప్పటికీ మనసులో మార్చుకొని దేవుడి మార్గాన్ని చూడమని చెప్తున్నాడు.
ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఆయన్ని ప్రార్థించే కొంది దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఏ చెడు మార్గాలు అయితే నడుస్తున్నారో మనకు తెలియదు, నాకైతే తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు రక్షణ పొందాలి, ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి రావాలి, ప్రతి ఒక్క బిడ్డ స్వచ్ఛమైన మనసు మల్లె పువ్వు కంటే మంచి పరిమళించే తైలంలాగా మారాలని చెప్పనని మాట్లాడుతున్నాడు. మల్లెపువ్వు ఎంత సువాసన వస్తుందో తెలుసా? ఎంత సువాసన, మనలాగా మురికి కొట్టినట్టు ఉండదు కదా. మురికి వస్త్రంతో మనం తిరుగుతున్నాం, కానీ మల్లెపువ్వు ఇచ్చి విరబూసే కొంది ఎంత మంచి వాసన వస్తుందో. మరి యెహోవా వాసన కూడా, యెహోవా పైన సువాసన మన గృహాల్లోకి విరజిమ్మిందంటే మన కుటుంబం కూడా అంతకంటే పరిమళ తైలంగా ఉంటుందన్నమాట. మరి అలాంటి కుటుంబం, అలాంటి జీవితం మనకు కావాలంటే మనం ఏ పొరపాటు చేస్తున్నామో మనకు తెలియదు, కానీ ఆ పొరపాట్లన్నీ ప్రభు దగ్గర మన మనసుకు తెలుసు. మనమే తప్పు చేస్తున్నాం మన మనసుకు తెలుసు. మన మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, మనం వేసే ప్రతి ఒక్క తప్పటి అడుగుల ద్వారానే కావచ్చు. ఏదైనప్పటికీ ఏ బిడ్డైనా కానీ ప్రతి ఒక్క బిడ్డ కోసం, పెద్దవాళ్ళమైతే పిల్లల కోసం ప్రార్థన చేయాలి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దాంట్లో సంతోషం, మహా సంతోషం ఇస్తాడంట దేవుడు. ఎలాగంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయండి ప్రతి ఒక్క దినం. అలా మనం కూర్చొని ప్రార్థించుకోండి, అది ఎలాంటిదైనా సరే కొండను కూడా పిండించేస్తాయి అంట మన ప్రార్థన. కుటుంబ ప్రార్థన జరిగే కొంది ఎంతో మహాదానందం, మహా సంతోషం. యెహోవా ఆనంద బృందావనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? పరలోకంలో ఎంత పండగ చేసుకుంటారో, ప్రతి దినం ప్రతి క్షణం పండగ తప్ప అక్కడ కష్టాలకి బాధలకి స్థానం ఉండదు. అలాంటి సంతోషం మన కుటుంబంలో మనకి దేవుడు ఇస్తాడనమాట. మన పిల్లల పట్ల, మన పట్ల. ఒకళ్ళ కుటుంబాలు విడిపోయి ఉన్నాయి అనుకో, కుటుంబాలు కూడా కట్టబడతాడంట. మన భోజనం బల్ల చుట్టూ ఆయన ఎప్పుడు ఒలివ మొక్కల వల్లే మన భోజనం బల్ల చుట్టూ మన కుటుంబంలో మన సంతానం అంతా కలిసి భోజనం చేసే దీవెనలు మనకు ఆశీర్వదిస్తాడంట. మన తరాలన్నీ దీవిస్తాడంట. ఎన్ని తరాల వరకు భూమి మీద విస్తరింపచేస్తారో అన్ని తరాల వరకు ఆయన దీవెన ఆశీర్వాదంలో మనకి ఏ ఒక్క క్షణం కూడా తొలగిపోవంట. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు వినండి. దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మంచి మాట మన కుటుంబాల కోసమే కదా. మంచి ఆలోచనతో దయచేయండి. యథార్థ కలిగిన హృదయంలో మనం జీవించినప్పుడే మనకి ఎవరు ఏది చెప్పినా, మంచి మాట చెప్పినప్పుడు మనకి ముందుగా కోపమే వస్తుంది. అది ఎందుకంటే మనం చేసే పొరపాట్లు ఎదుటి వాళ్ళు ఎత్తి చూపించేటప్పుడు చాలా బాధగా ఉంటుంది, చాలా నరకంగా ఉంటుంది. కానీ జ్ఞానం కలిగిన వారు మనల్ని వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇది చేసింది మనం తప్పే కదా అని చెప్పానని ఆ తప్పు తెలుసుకొని జీవించే ప్రతి ఒక్కడు ధన్యులంట. యెహోవాను ఆశ్రయించిన ప్రతి ఒక్కడు ధన్యులంట. మన పొరపాట్లు మనం తెలుసుకున్నప్పుడు మనం మంచి జీవితంలోకి నడిపిస్తాడంట దేవుడు. ప్రభా, మాకు తెలియక చేశామయ్యా, ఈ తప్పును క్షమించయ్యా అని చెప్పనని మనం పశ్చాత్తాపడాలంట. తప్పు క్షమించని చెప్పనని మళ్ళీ ఆ తప్పులోకి వెళ్ళామనుకో కనీసం 5-6 సార్లైనా చూస్తాడంట. 7వ మారు పట్టుకుంటాడంట. నువ్వు ఇట్లా ఎన్నిసార్లు నా దగ్గర మోసం చేస్తావు, ఎన్నిసార్లు మోసం చేస్తావు, నా దగ్గరకు వస్తానంటావు, కానీ మళ్ళీ నీ దారి నువ్వే నడుస్తున్నావు కదా బిడ్డ. నీ దారి నువ్వు నడిచినప్పుడు నాకు కోపం రాదా? తండ్రిగా నేను మీ పట్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, నా బిడ్డలు మంచి దారికి నడవాలని ఎదురు చూస్తున్నాను కదా, నా బిడ్డలు పక్కకు తొలగిపోకూడదని ఎదురు చూస్తున్నాను కదా అని చెప్పనని బాధపడతాడంట. కానీ బాగా చెప్పినన్ని రోజులు చెప్తాడంట. కానీ తర్వాత ఏం చేస్తాడంటే మనం చెప్పినప్పుడు, ఆయన చెప్పినప్పుడు మనం విన్నప్పుడు మన బాధల్లో, మన శ్రోధల్లో అనుకోకుండా క్షణంగా వస్తాయి కదా. అలాగొచ్చినప్పుడు ఆయన మన కష్టాలను చూసి నవ్వుతూ ఉంటాడంట. పక్కన చేరి అపహాస్యం ఆడుతూ నవ్వుతూ ఉంటాడంట. కానీ నవ్వులో కూడా ఒక బాధ, దుఃఖం అనేది దేవుడికి మన పట్ల ఉంటుంది. కానీ పట్టించుకోడంట. ఆ సమయాన్ని పట్టించుకోడంట. కఠిన హృదయం కలిగి జీవిస్తాడంట. అట్లా ఉన్నప్పుడు అలాంటి జీవితంలోకి మనం అంత దూరం వెళ్ళకూడదు. కాబట్టి దేవుడు ప్రతి క్షణం మనకి మాటల ద్వారా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, బిడ్డలారా నన్ను ఆశ్రయించండి. నెమ్మది లేని కాడ, మీరు అసమాధానం కొన్న కాడ ఎన్ని రకాల భోజనాలు తిన్నా అది వ్యర్థమే కదా. నెమ్మది సమాధానం కలిగిన కాడ చిన్న రొట్టె ముక్క తిన్నా చాలు, మంచి గ్లాసు మంచినీళ్ళు తాగినా చాలు, శాంతి సమాధానం కలిగి ఉంటారు. సమాధానం లేని కాడ ఎన్ని తాగి ఎన్ని తిన్నప్పటికీ మీకు తృప్తి ఏముంది? కుటుంబంలో ఎవరికెవరు సమాధానం లేని కాడ మీరు ఎన్ని తిన్నా ఆనందం ఏముంది? ఎన్ని సుఖభాగాలకు చూసుకున్నా మీకు ఆనందం ఏముంది? శరీర భాగాలు చూసుకుంటున్నారా? ఏమి చూసుకుంటున్నారు? ధనం ఉందని చెప్పానని ధనం చూసుకుంటున్నారా? ఏది శాశ్వతం కాదు.
దేవుడు ఇచ్చింది సంతోషం. ఆ సంతోషం మనకెంత సంతోషాన్ని ఇస్తాడో అంత సంతోషం మన జీవితం అంతకాలం మన నోటి నిండా హృదయపూర్వకంగా సంతోషించే సంతోషమే మనకు జీవితం అంతకాలం. మనం భూమి మీద ఉన్నంతకాలం మన చుట్టూ ఆ సంతోషాన్ని ఎదుటివారు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ మనం ఆ సంతోషాన్ని పంచే కొంది దేవుడు సంతోషపడతాడంట. ప్రభు ఇలా చేశాడు మా కుటుంబం పట్ల, ఇలా అద్భుత కార్యం చేశాడు, ఇలా ఆశ్చర్య కార్యం చేశాడు, ఎన్నో నూతన కార్యాలు చేశాడు మా గృహం పట్ల, మా పిల్లల పట్ల, మా పట్ల అని చెప్పనని సువార్త ప్రకటిస్తూ ఆయన చేసిన మేలులన్నీ ఎదుటివారికి పంచుతూ ఎదుటివారిని మనకి తోడుగా దేవుడి సన్నిధిలోకి దేవుడి ఒడిలోకి మనం నడిపించినప్పుడు మహా సంతోషం పడతాడంట. ఎంతో సంతోషం అంట. పరలోకం అంతా దేవదూతలు పండగ చేసుకుంటారంట. ఆ పండగ చేసుకునే ఆశీర్వాదాల్లో మనం ఏది అడిగినా ఆయన మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ధనం కోసం ఎదురు చూస్తామా? మనం అడగవసరం లేదు. మనం అడగకముందే మన మనసులో ఏదైతే దేనికోసం అయితే మనం ఎదురు చూస్తామో వాటన్నిటిని దేవుడు మన పట్ల ఆశీర్వదిస్తాడనమాట. మనం మనసులోనే అనుకుంటాం, కానీ అద్భుతంగా ఆశ్చర్యంగా మనకి అదృశ్యంగా క్షణమే మనకు అందుతాయి అవన్నీ. మనం ఏం తినాలనుకున్నా, ఏమి తాగాలనుకున్నా, ఏ విధంగా మనము నూతన వస్త్రం కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. మరి రాత్రివేళ సమయంలో మరి ఎంతమంది అయితే ప్రతి క్షణం భయపడుతున్నారో, ఎంతమంది ఎన్ని రకాలుగా భయపడుతున్నారో, సైతాన్ శోధనల వల్ల, ఎన్ని రకాల బంధకాల వల్ల, ఎన్ని రకాల శత్రువుల వల్ల, దొంగల పోడు వల్ల ఎన్ని రకాలుగా భయపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డ, అయ్యో నేను ఈ తప్పు చేశానే, నా తల్లిదండ్రులకి నేను ఏ సమాధానం ఇచ్చుకోవాలని చెప్పని భయపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం. ఏ బిడ్డ అలా ఏ తప్పు చేస్తుందో నాకు తెలియదు, ఏ పొరపాట్లు చేస్తున్నారో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడమని చెప్తున్నాడు, పదే పదే ప్రేరేపిస్తున్నాడు. అలా ఏ బిడ్డ అయితే ఏ పొరపాటు చేస్తున్నారో మరి ఆ బిడ్డలకు కూడా, బిడ్డ మీరు భయపడమాకండి, మీరు ఏమీ ప్రాణహత్య చేసుకోమాకండి, మీరు సంతోషంగా ఉండండి, నెమ్మది సమాధానం కలిగి ఉండండి, నేను జవాబిస్తాను. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఊబిలో పడిపోయినా మిమ్మల్ని లేవనెత్తేవాడు నేనని చెప్పని మాట్లాడుతున్నాడు. అట్టి పరిస్థితుల్లో ఏ బిడ్డ ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం మాట్లాడుతున్నాడు. ఎవరో ఆపదలో ఉన్నారని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నారు. ఆపద నుంచి తొలగిస్తాను, మీరు భయపడమాకండి, మిమ్మల్ని గెలిపిస్తానే కానీ ఓడిపోనియను. మీరు చేసిన పొరపాట్ల వల్ల మీలో ఉన్న పశ్చాత్తాపమే నేను మిమ్మల్ని జయాన్ని పొందుకొని ఇస్తానని చెప్పని అంటున్నాడు. మిమ్మల్ని జయవీరుడిగా మిమ్మల్ని నిలబెడతానని చెప్తున్నాడు. చదువుల్లో ఓడిపోయారా, జీవితంలో ఓడిపోయారా, మిమ్మల్ని గెలిపిస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ విషయమైనా సరే, చదువుకోవడానికి ధనం లేదా, మరి జాబ్ కోసం ఎదురు చూస్తున్నావా, జాబులు రాలేదా, ఎవరైనా నాతో నిన్ను బాధ పెట్టున్నారా, నిన్ను ఇబ్బంది పెట్టున్నారా, ఏదైనా సరే వాళ్ళ మనసులో మార్చి నీకు రావాల్సిన దాన్ని అందిస్తాను. ధనం కోసం ఎదురు చూస్తున్నావా, ఆ ధనం కూడా నేను ఇప్పిస్తాను. ఎవరి దగ్గర నుంచి ధనం రాలేదో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను. బాధపడొద్దు బిడ్డ, నువ్వు బాధపడొద్దు అని చెప్పని పదే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు, మీ అందరితోటి మాట్లాడుతున్నాడు. శత్రువుల బాధ నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, మీకు ఎలాంటి భయం లేదు, నేను ముందు నుండి నడిపిస్తాను, మీ సమస్యలని నేను తొలగిస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. వివాహానికి అన్నీ జరిపించుకొని కొద్ది క్షణంలో కావాల్సిన ధనం ఆగిపోయిందని చెప్పని బాధపడుతున్నారా, వాళ్ళ కోసం నేను సహాయం దయచేస్తాను, ప్రేరేపిస్తాను, ఆత్మల ద్వారా మీకు నడిపిస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ భయపడగాకండి, మీకు నెమ్మది సమాధానం నేను ఇస్తున్నాను, దయచేస్తున్నానని చెప్పని మాట్లాడుతున్నాడు. ఏ సమస్య అయినప్పటికీ, ఏ ప్రయాణంలో ఉండి మీరు భయపడుతున్నారా, ఏ ప్రయాణంలో మేము భయంకరంగా జీవించాలా అని చెప్పని భయపడుతున్నారా, ఆ ప్రయాణం అంతట్లో నేను తోడుండి మిమ్మల్ని నడిపిస్తాను, నా సన్నిధి మీకు తోడుంచి నడిపిస్తాను, మీరు భయపడమాకండి అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ మీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఆ శత్రువుల భయం నుంచి విడుదల కలిగిస్తానని మాట్లాడుతున్నాడు. ఈ దినం ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం మీకు తోడుంటానని చెప్పని మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు ఉండదు, యెహోవాకి ఎదురు తిరిగిన వారికి ఆయన శిక్ష తప్పదు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బిడ్డ అయితే వ్యతిరేకతల్లో ఉన్నారో వాళ్ళ మనసులో మార్చుకోమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ మనసులో మార్చుకొని యెహోవాను ఆశ్రయించడానికి సహాయపడండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. లోకాశలకు బానిసలై ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నారు. ప్రియబిడ్డలారా,
ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నారని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి, మారు మనసు రక్షణ దయచేయాలి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదాలు మాత్రమే పొందుకోవాలి, దేవుని కోపానికి గురి కాకూడదని చెప్పని చెప్తున్నాడు. ఆత్మదేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉండమని చెప్పని చెప్తున్నాడు, ఆనందంగా ఉండమని చెప్పని చెప్తున్నాడు. కుటుంబం అంతా ఏక మనసు కలిగి ఏక జీవితంలో నడవాలని చెప్పని చెప్తున్నాడు. మిమ్మల్ని మంచి వైపే నడిపిస్తానంటున్నాడు, మీ భయాలన్నీ తొలగిస్తానంటున్నాడు. ఎన్ని రకాల భయంతో భయపడుతున్నారో, పొలాలు నష్టపోయినాయి అని చెప్పాలని భయపడుతున్నారో, ఆ నష్టాన్ని అంతా లాభంగా మారుస్తానని మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే ఎన్ని రకాలుగా అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నిటిలోంచి తొలగిస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడ ఏ బిడ్డకి ఏ హానికరం కలిగిను, నన్ను ఆశ్రయించిన వారు ఎవ్వరికి నేను ఏ హాని కలిగించనని చెప్పని మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం రాత్రి వేళ సమయంలో మీ అందరితోటి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డకి దీవెనిస్తాను, ఆశీర్వదిస్తాను. నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కళ్ళు ధన్యులుగా నేను దీవించబోతున్నాను, బహుధన్యులుగా దీవిస్తాను. మహా సంతోషంగా బహు సంతోషంగా వాళ్ళని ముందుకు నడిపించబోతున్నాను. జై వీరులుగా ప్రతి ఒక్క బిడ్డని జయాన్ని పొందుకునే వారిగా దీవిస్తున్నానని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి యెహోవాను ఆశ్రయించండి ప్రియ సహోదరులారా. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు ఏదైతే మీతో మాట్లాడుతున్నాడో, మీ మనసులో ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నాడు. మీకు ప్రతి ఒక్క దాంట్లో మీ భయాన్ని పోగొట్టి సంతోషాన్ని మాత్రమే నేను పంచుతాను. నన్ను పిలవండి, నన్ను ఆహ్వానించుకోండి, నా పాదాల చెంతగా రాండి అని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి ఏ బిడ్డ ఏ విధంగా ఉన్నారో, ఎన్ని రకాల భయంతో ఉన్నారు, ఎన్ని రకాల బాధలతో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఆత్మదేవుడు మిమ్మల్ని పదే పదే ఏ బిడ్డలో ఎంతోమంది బిడ్డలు అలాంటి వారు చాలామంది ఉన్నారు, భయపడుతున్నారు. ఈ దినం నీ ప్రార్థన కావాలా, నువ్వు మాట్లాడాలని చెప్పానని నన్ను పదే పదే ప్రార్థనలోకి తీసుకొచ్చి ఆత్మదేవుడు మీతోనే ప్రార్థిస్తున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరున్నారో, ఆ శ్రమల్లో ఎవరున్నారో, ఏ బాధలో ఉన్నారో నాకైతే తెలీదు, కానీ ఆత్మదేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుట చూసేదను అని చెప్తున్నాను. దావీదు కీర్తన ద్వారా దావీదు గారు మనకి మాట్లాడుతున్నారు. దావీదు గారు యెహోవా కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడని చెప్తున్నాడు. యెహోవా పక్షం ఉన్న వారికి ఏది కొదువు లేదంట, పెంటకపల నుంచి లేపుతాడంట. ఏది అసాధ్యమైన ఏమీ లేదు. శూన్యంలో మేము ఉన్నాం, చీకట్లో మేమున్నాం, నిండు చీకట్లో మేమున్నాం, అమావాస్యలో మేమున్నామని చెప్పనని మీరు అనుకుంటే దేవుడు పూర్ణమైన నా తండ్రి చంద్రుల్లోకి నడిపిస్తానని మాట్లాడుతున్నాడు, పూర్ణమైన వెలుగులోకి నడిపిస్తానని మాట్లాడుతున్నాడు. మీరు పూర్ణ హృదయంతో పిలవండి, పూర్ణ ఆత్మతోటి మాట్లాడండి, పూర్ణ మనసుతోటి మీ ఆత్మలోకి పిలుచుకోండి, ఆయన్ని పూర్ణ దేహంలోకి ఆహ్వానించుకోండి, పూర్ణ మనసుతోటి ఆహ్వానించుకోండి. ప్రతి ఒక్క బిడ్డ పిలవండి, ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి కూర్చొని ఆయన సన్నిధి దగ్గర ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క బిడ్డ అది ఏదైనా సరే నా తను ఏదైనా మన చెయ్యి జారిపోయింది అనుకున్న దాన్ని కూడా తిరిగి మన ముందర కళ్ళకు తెప్పిస్తాడు. విశ్వాసంతో ఆయన అడగాలి. విశ్వాసం తప్పి ప్రార్థన చేసినా అది ఫలితం ఉండదు. ప్రియ సహోదరులారా, విశ్వాసం ఏసై నాకు ఇది చేసేసాడని చెప్పని నమ్మాలి. ప్రార్థన చేసి ఇది చేసేసాడని చెప్పని ఈ కార్యం నమ్మాలి. అట్టి కృపను దయచేయమని ప్రభా, అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ప్రభా, నీ కృప ఏ బిడ్డ పైన ఏ విధంగా అభిషేకిస్తావో నీ చిత్తం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో నూతన మార్గాలు తెరవబడుతున్నందుకే స్తోత్రం నాయన. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి వాక్యం ద్వారా నాయన నాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. ఆత్మదేవా నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం నాయన. స్తుతింపదగిన మా తండ్రి నీకు స్తోత్రం నాయన. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వాద పరమ తండ్రి నీకు స్తోత్రం నాయన. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త స్తోత్రం నాయన. స్తుతి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి, నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా, నీ కృప తోడు లేనిది ఏ బిడ్డ లేదయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ప్రతి సహోదరులారా, మరి రాత్రివేళ సమయం ఆత్మదేవుడు మనల్ని
ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాం. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి వందనం తెలియజేసుకొని, ఏ బిడ్డ ఏ బాధల్లో ఉన్నప్పటికీ ఆయన కృప ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి దీవెన ఆశీర్వాదాలు మారుస్తానని చెప్పని మాట ఇస్తున్నాడు. మరి అటు విధంగా ఆయన ఎవరు ఆహ్వానించుకుంటారో వాళ్ళందరూ ధన్యులు అవుతున్నారు. ఈ రాత్రి వేళ సమయంలో ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. మరి అలాంటి వారు అట్టి వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ యెహోవా పాదాల చెంతకెళ్ళి, యెహోవా నీవే నా ఆశ్రయదుర్గం, నీవే నా కేడేమని చెప్పనని అడగండి అని సన్నిధిలో అడగండి. ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మరి ఈ దినము ఆత్మదేవుడు మనతో మాట్లాడే మాటలు, జీవం కలిగిన గొప్ప యేసయ్య మనతో మాట్లాడిన మాటలు మన పట్ల నెరవేరులాగా మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రభు ప్రతి క్షణం మనతోటి ఏదైతే మాట్లాడాడో ఆ మాటల ద్వారా మన పట్ల జరగాలని ప్రార్థిద్దాం. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ దేవుడు పేరు పేరున ఎన్ని కుటుంబాలు అట్లా బాధపడుతున్నాయో ఆ కుటుంబాలందరి కోసం దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు నా సన్నిధికి రండి, నన్ను ఆహ్వానించుకోండి, నేను చేస్తాను మీ కార్యం. మీరు ఏమీ లేదనుకున్న శూన్యంలో కూడా నేను పూర్ణంగా మీకు రప్పిస్తాను, మీకు సహాయం దయచేస్తాను, అన్ని విషయాల్లో నేను మీకు తోడుండి నడిపిస్తున్నాను ముందుకని చెప్పాను అంటున్నాడు. మనం మాట్లాడతాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరులందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తుతయ్య స్తోత్రం నాయన, ఆత్మదేవానికి స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మానికి స్తోత్రం నాయన. తండ్రి ప్రభా, నీ అంత పరిశుద్ధంగా మేమైతే ఉండలేమయ్యా. నా తండ్రి ఇంత పరిశుద్ధంగా మేము ఉండాలనుకున్నా ఉండలేమయ్యా. కానీ నా తండ్రి మేము పాపులమేనయ్యా, ఎప్పటికీ మేము పాపులమేనయ్యా. నీ అంత పరిశుద్ధతలో మేము నడవలేమయ్యా. నా తండ్రి తప్పులు చేస్తున్నప్పటికీ నాయన మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు ఉండదంటున్నావయ్యా. నా తండ్రి ప్రభా, అన్నిట్లోనూ మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి మా శత్రువుల పట్ల మా విషయం ఏదైతే ఉందనైనా మా కోరికలు నెరవేరుస్తున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి మా శత్రువులు మాలో నుంచి బయటికి పారదోలుతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి నీవు తప్ప మాకెవరు లేరయ్యా. మా పక్షాన వహించువాడు యెహోవాయే కాబట్టి, మా పట్ల యుద్ధమాడువాడు యెహోవాయే కాబట్టి నాయన మా ఆశ్రయదుర్గం నీవేనయ్యా, మా కేడేమో నీవేనయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రేరేపించినైనా నా తండ్రి ప్రభా, ఏ బిడ్డ భయపడుతుందో నాకైతే తెలియదు కానీ నా తండ్రి ప్రభా ప్రేరేపించి మీరు ప్రార్థన చేపిస్తున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ భూమి మీద నీ పాదపీఠం చెంత ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభా, అట్టి పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి. సమస్య ఏదైనప్పటికీ నాయన సహకారి నీవేనయ్యా, యుద్ధం జరిగించువాడు నీవేనయ్యా. యుద్ధం జరిగించి యెహోవాయే మాకు ముందరుండగా నా తండ్రి ప్రభా, దేనికి కొదువు లేదయ్యా, దేనికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. మా శత్రువులు మా పట్ల నా తండ్రి మాకు ముందర దగ్గరికి రాకముందే నాయన మా శత్రువులను బయటకు పారదోలుతున్నందుకే నీకు స్తోత్రం నాయన. నా తండ్రి మా కనులెత్తి మేము చూసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మా శత్రువుల్ని పారదోలేటప్పుడు నాయన వాటిని చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి మాలో ఇంకనైనా ఎలాంటి అవిశ్వాసం లేకుండా నాయన పూర్ణ విశ్వాసంతో మేము జీవించాలయ్యా. నా తండ్రి ప్రభా, ఉదయకాలం సంబంధించి ఈ సమయం వరకునైనా మమ్మల్ని అందరూ సజీవులకులో ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి ప్రభా, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను నాయన గృహాలకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. రాని బిడ్డలు ఇంకా ఎంతమంది బిడ్డలు ఉండారో ప్రభా, ఆ బిడ్డలు కూడా క్షేమకరంగా నాయన నీ కృపా కాపుదల బిడ్డలకు తోడించినైనా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా ఏ బిడ్డ నా తండ్రి ప్రశాంతమైన నిద్ర కలగకుండా నాయన బాధపడుతుంది, ఆ బిడ్డలందరికీ ప్రశాంతమైన నిద్ర కలగజేసినైనా ఏ చెడు వాళ్ళని అంటుకున్నానైనా నా తండ్రి వాళ్ళ గృహాల చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి అయ్యా. దేవదూతలు కావలు పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క పడకల చుట్టూ నాయన నీ అగ్ని కాంచినవండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకను ముట్టండి అయ్యా. నీ తేజస్సును నింపండి అయ్యా. ఏ విష పురుగులు విష జంతువులు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఉదయం వేళ సంబంధించి కాచి కాపాడిన దేవుడు నీవయ్యా. నా తండ్రి రాత్రి వేళ సంబంధించి కూడా నాయన ప్రతి క్షణం నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి, వివేచన జ్ఞాపశక్తి జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డల చదువుల్లోను జాబుల్లోను వాళ్ళ జీవితాల్లోనూ నాయన ఆశీర్వదించండి అయ్యా. ఏ వాక్యం ధరనైనా బిడ్డలు దర్శించారనైనా ఏ బిడ్డ ఏ బాధలో ఉందో నీ మాత్రమే తెలుసు అయ్యా, మాకు తెలియదయ్యా. కానీ నాయనా ప్రార్థన చేయడం మా వంతునైనా కార్యాలు జరిగించే దేవుడు నీవేనయ్యా. నా తండ్రి నీవు చేస్తేనే అవుతుందయ్యా. నీ కృప లేనిది ఏ కుటుంబంనైనా నిలవదయ్యా. నీ కృప ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డకు తోడించండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణమైన స్వస్థత కలగాలయ్యా. నీ గాయపడ హస్తంతో ముట్టండి. నన్ను ఎత్తమంచి అరకాల వరకు ప్రతి ఒక్క బిడ్డకి నరాల్లోనైనా ఏ అవయవాల్లో ఏదైతే కొదువు ఉన్నాయో నా తండ్రి
తండ్రి ప్రభా ఏ విష పదార్థాలు చేరి ఉన్నాయో నాయన, ఏ అవయవాలు నా తండ్రి పాడైపోయి ఉన్నాయో ప్రభా, అపవాది కలిగించిన ప్రతి ఒక్క శ్రోధన తొలగించి నన్నైతే మంచి అరకాల వరకు నైనా ప్రతి ఒక్క అవయవాలు నూతన అవయవాలుగా నా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ బిడ్డలు ఏ శైతాన్ శోధనలు ఉన్నాయో నాయన, వాటన్నిటిని ఇప్పుడే యేసు నామములో అవన్నీ తొలగిపోనుగా నా తండ్రి. ఆమెనయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బంధకాలు తెగిపోనుగా యేసు నామములో నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క పాపదోషములన్నీ తొలగిపోనుగా యేసు నామములో నా తండ్రి. ఆమెనయ్యా. తండ్రి స్తోత్రం నాయన, తండ్రి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది శత్రువులు ఉన్నారో నాయన, ఎన్ని రకాల శత్రువులు ఉన్నారో ప్రభా, ఆ శత్రువులందరినీ బయటికి పారదలుతున్నందుకే నీకు స్తోత్రం నాయన. అగ్నిహీన ఆత్మతోటి అభిషేకిస్తున్నందుకు ప్రతి ఒక్క గృహాల పైన నాయన, అగ్నిహీన ఆత్మతోటి అభిషేకిస్తున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డ పైన నాయన నీ అగ్నిహీన ఆత్మతోటి అభిషేకించి ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క చెడు క్రియలన్నీ పారదోలుతున్నందుకే నీకు స్తోత్రం నాయన. నూతన వస్త్రములుగా ప్రతి దినం నూతన వస్త్రములుగా దినం నూతన వస్త్రములుగా జీవించే భాగ్యములకు ప్రతి ఒక్క బిడ్డను దీవిస్తున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. మరి ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి భయాందోళనకు గురి అయిన ప్రతి ఒక్క బిడ్డను నాయన నా తండ్రి ధైర్యాన్ని పరచండి, ధైర్యాన్ని కలగజేయండి, శాంతి సమాధానాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, కాన్పుల కోసం ఎంతమంది బిడ్డలు వెళ్ళున్నారా ప్రభా, క్షేమకరంగా నాయన తల్లి బిడ్డలు క్షేమంగా గృహాలకు వచ్చేటట్టు తిరిగి వచ్చే వరకు నాయన నీ కాపుదలు ఉంచండి, సహాయం దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన గర్భాలు తెరవబడిన నాయన సంతానం దయచేసి యెహోవా ఇచ్చిన బహుమానమని సన్నిధిలో సాక్ష్యంగా పలికించబోతున్నట్టుకే స్తోత్రం నాయన. నా తండ్రి పసిబిడ్డలకు నాయన తల్లిపాలు లేక నా తండ్రి ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన శ్రేష్టమైన తల్లిపాలు పుష్టిగా అందేటట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఏమి తిన్నా ఏమి తాగిన నాయన బలమును శక్తినిచ్చేవుగా కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచండి. ఏ విష పదార్థాలు వెళ్ళకూడదు అయ్యా కడుపులోకి. ఏమి తిన్నా నాయన ఒంటికి పట్టే విధంగా దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషవాయులు ఏ బిడ్డ ముక్కుల్లో శ్వాసగా నాయన పోకూడదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలి ప్రభా. ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ఈ దినం నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. పెళ్లిళ్ళ రోజులు జరుపుకుంటున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా పెళ్లిళ్ళు జరుపుకున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా జరుపుకోబోతున్న వారికి నాయన కార్యం మొదలుపెట్టిన ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టున్నారో ప్రభా, ఆ శుభకార్యాలు పూర్తయ్యేంత వరకు నాయన నీ కృపా కాపుదల తోడుగా ఉంచే సహాయం దయచేయండి. ఏ ఇరుకులు ఇబ్బందులు రానికుండా నాయన ప్రతి ఒక్క అవసరతలో తోడుండి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క దాంట్లో సమాధానకరంగా ఉండేదానికి సహాయం దయచేయండి. వాళ్ళ మనసులంతా తృప్తిపరిచి నా తండ్రి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. బిడ్డలనైనా నా తండ్రి ప్రభా చదువులు రాక నా తండ్రి ప్రభా అర్థం కావటం లేదో తలలు బాదుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని అయినా దయచేయండి అయ్యా. వివేచన కలిగి జీవించాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు కలిగినైనా కుటుంబం అంతా కట్టబడండి అయ్యా. ఒకరికొకరు ప్రేమగా ఉండే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏకాత్మతోటి జీవించాలయ్యా. వాళ్ళ మనోనేత్ర తెరవబడండి అయ్యా. వాళ్ళ హృదయమైన తలుపులు తట్టండి అయ్యా. యెహోవా ఆనంద బృందావనంగా కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి ప్రభా దీవించండి. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచిని వేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఎగ్గి కంచిని వేసి దేవదూతలు కావులుగా పెట్టండి అయ్యా. నా తండ్రి ప్రభా దీవించండి అయ్యా. ఏ బిడ్డనైనా ఏ అవసరతలతో ఉందో ప్రభా ఆ బిడ్డల అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా సంపూర్ణమైన నా తండ్రి స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. బిడ్డ ఆకలితోటినైనా ఎక్కడ ఎంతమంది బిడ్డలైనా ఆకలికి నాయన పస్తుండి ఉంటున్నారా ప్రభా బిడ్డలకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ భూమి మీద నా తండ్రి ఏ ఒక్క బిడ్డ కూడా నైనా ఆకలితోటినైనా ప్రస్తులు ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి మంచిగా భోజనం అందే భాగ్యాన్ని దయచేయండి. ఉండటానికి గృహాలను సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఇంకా వస్త్రములు లేక నా తండ్రి ప్రభా అంగహీనులుగా తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా సహాయం అందేటట్టు సహాయం దయచేయండి అయ్యా. సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్నో విధాలుగానైనా ఎన్నో శోధలుగానైనా రోడ్ల పైన తిరుగుతున్నారు ప్రభా. జ్ఞానం లేక నా తండ్రి ప్రభా చైతన్య శోధనతో నా తండ్రి ప్రభా ఎన్నో విధాలుగా ఎన్నో శోధలుగానైనా బిడ్డలైనా అంగహీనులుగా తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా ఒక నీడను దయచేయండి అయ్యా. ఏ కుటుంబాల నుంచి ఆ బిడ్డలు వచ్చి ఉన్నారో ప్రభా ఆ కుటుంబాలకు నడిపించే భాగ్యాన్ని నాయన నీవిచ్చు జ్ఞానం నీవిచ్చు జ్ఞాపక శక్తి ద్వారానైనా
ఆ గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, వాళ్ళు చేసిన తప్పులేనయ్యా, కానీ మందించండి అయ్యా. ఎవరు ఏ దోషంలో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క కుటుంబానికి కట్టబడండి అయ్యా. ప్రతి ఒక్క గృహానికి నా బిడ్డలకు చేర్చండి ప్రభా. నా తండ్రి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరినైనా ఎంతమంది తప్పిపోయి ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ వాళ్ళ గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహేపరచుకోండి అయ్యా, నీ నామను ఘనపరచుకోండి ప్రభా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళ కన్నైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఉన్నారు నాయన, తల్లి గర్భంలో పడక ముందు నుంచి నాయన, నా తండ్రి ముదిమి వచ్చినాయన మరణాంతం వరకు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వరకు నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి కట్టుబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఏ బిడ్డ విడిపోకూడదు అయ్యా, ఏ కుటుంబం నుంచి దూరం కాకూడదు ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, ప్రభుత్వం ద్వారా నా తండ్రి ప్రభా ఎన్నో కుటుంబాలకు నాయన సహాయం అందుతుందయ్యా. అటు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఇంకా ఎంతమందికి సహాయం అందటం లేదో నా తండ్రి ప్రభా, ఆ సహాయం కూడా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. రైతులు ఎంతమంది నష్టపోయి ఉన్నారో ప్రభా, ఎంత నష్టపోయి ఉన్నారో ప్రభా, వాళ్ళకు మహా సంతోషంగానైనా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృప కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచండి అయ్యా. ఏ బిడ్డని ఏ విష పురుగులు విష జంతువులు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి వాళ్ళ నష్టాన్నంతనైనా లాభంగా మారుస్తున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, చేతి పనులు నాయన ఎంతమంది బిడ్డలు చేసుకుంటున్నారో ప్రభా, ఆ చేతి పనులనైనా ఎవరికి ఏ పనులు అందలేదనైనా వాళ్ళకి అందడానికి సహాయం దయచేయండి అయ్యా. సొంత పనులు దయచేయండి అయ్యా. నీ నామను మహేపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి అయ్యా. లోన్ విషయంలో కూడా నాయన ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, ఆ లోన్ విషయాల్లో కూడా నాయన సహాయం దయచేసి నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, గోల్డ్ లోన్ కూడా నాయన, గోల్డ్ లోన్లో పెట్టుకొని నా తండ్రి ప్రభ తెచ్చుకోలేని వారు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. వాళ్ళ పట్ల కూడా నీ చిత్తమైతే కృపను చూపించండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభ ఏమీ లేని పరిస్థితుల్లోనైనా చిన్న చిన్న వస్తువులు కూడా నాయన బ్యాంకుల్లో పెట్టుకొని బాధపడుతున్నారయ్యా, తెచ్చుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారయ్యా. నా తండ్రి ప్రభా, చేతిలో ధనం లేని సమయంలో నాయన నా తండ్రి బంగారం అంతా నష్టపాలైపోతున్నామని బాధపడుతున్నారు ప్రభా. ఏ ఆదరణ లేదు, ఉన్నది ఆదరణ ఒక్కటే అని చెప్పని బాధపడుతున్నారా ప్రభా. వాళ్ళందరికీ సహాయం దయచేయమని నాయన నా తండ్రి విడుదల కలిగించమని నా తండ్రి ప్రభా, ఆయన్ని విడిపించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి కుటుంబాల్లో నా తండ్రి ప్రభా, గృహాల్లో చిన్న చిన్న బిజినెస్లు నడుపుకుంటున్న స్త్రీలను కానీ పురుషులను కానీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది నాయన బాగోటం లేదు, ఆరోగ్యం బాగోటం లేదని బాధపడుతున్నారా ప్రభా, వాళ్ళందరికీ సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నేను ఆమెను మహ్యపరచుకోండి, కుటుంబాలను ఆయన ఏక మనసు కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి. యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టబడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆ సమాధానం ఉదయకాలం సమనించిన ఆయన నా తండ్రి ప్రభ ఎంతమంది కుటుంబాలనైనా ఆ సమాధానంలో ఉండయ్యా. నా తండ్రి ప్రభ రాత్రివేళ సమయానికి నా తండ్రి రాత్రివేళ సమయానికి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం నైనా ప్రతి ఒక్కళ్ళు ఆనందకరంగా ఉండే భాగాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి కోపతాపాల వల్ల నా తండ్రి ప్రభా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి ప్రభా. నా తండ్రి అటు కార్యాలు జరగకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ పెదవుల నిండా చిరునవ్వుతో నింపబడండి అయ్యా. ఆశీర్వదించండి, నూతన కార్యాలు నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా, నీ కృపలేనిది ఎవరు బతకరయ్యా భూమి మీద. సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డల చదువులకనైనా కావాల్సిన ధనం ఏర్పాటు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి బిడ్డలు చదివించుకోలేని ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి గృహాలు లేని వారికి నేను సొంత గృహాలకి దయచేయండి అయ్యా. ఇళ్ళ స్థలాలు కూడా లేని వారికి నా తండ్రి ప్రభా ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఆయన సొంత గృహాలు కట్టించమని నా తండ్రి నీ చిత్త ప్రకారం నాయన ప్రతి ఒక్క బిడ్డను నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మా చిత్తం కాదయ్యా, నీ చిత్త ప్రకారమే ముందుకు కొనసాగించాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నీ నూతన కార్యాలు జరిగించినైనా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు యెహోవా ఇచ్చిన బహుమానమాని సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రం తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది ప్రయాణిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ అగ్ని కాంచిని వెండి అయ్యా. భూమి మీద ఎన్ని రకాల వాహనాలు నడుస్తున్నాయి నాయన, ఆ వాహనాలన్నిటి చుట్టూ నీ అగ్ని కాంచిని వెండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డకి మధ్యలో నా తండ్రి ప్రభా ఎలాంటి హానికరం కలగకుండా కాపాడండి అయ్యా. నీ కృప కాపుదల తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. నీ ఉగ్రతకి ఎవరు గురి కాకూడదునైనా, నీ కోపానికి గురి కాకూడదునైనా. తెలిసి తెలియని బిడ్డలనైనా ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు, వాళ్ళని క్షమించి
దీవించమని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మరి వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషకరంగా గృహాలకి చేరే సమయానికైనా వాళ్ళకి తృప్తిపరిచి మహా సంతోషంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారా ప్రభా, జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా సంపూర్తిగా నా తండ్రి ప్రభా. నా తండ్రి మహా సంతోషంగా బిడ్డలకు సరిపోయే ధనాన్ని నైనా అందించమని ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాలకు నా తండ్రి ప్రభా, కుటుంబాలు గడవటానికి కూడా సరిపోవటం లేదు. ఈ జీతం మనం బాధపడి ప్రతి ఒక్కళ్ళ కోసం నైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీ ఉంటేనే కదయ్యా ఏదైనా, నీ కృపలేంది ఏమీ చేయలేరయ్యా. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదంటున్నావయ్యా. బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నా తండ్రి ప్రభా. ఏ బంధకాలు ఉన్నప్పటికైనా ఆ బంధకాలన్నీ తెంచివేయమని వేసిన ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానం కలిగి మహా సంతోషంగా బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నా తండ్రి ప్రభా. నా తండ్రి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ నాయన తుదకి నాయన మహాభివృద్ధి చెందిస్తానని చెప్తున్నావయ్యా. అటు కృపను నాయన ప్రతి ఒక్క బిడ్డ పైన నా తండ్రి అభిషేకిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. బిడ్డల పట్లనైనా ముందున్న స్థితిలో నా తండ్రి ఎన్నో మేలు జరిగించి ఉన్నారయ్యా. మరి ఇప్పుడు జరగబోయే పరిస్థితుల్లో కూడా నా తండ్రి నూతన మాసంలో కడుగు పెట్టక ముందే నా తండ్రి నూతన కార్యాల బిడ్డల పట్ల జరిగించి మహా సంతోషంగా ప్రతి ఒక్క దాంట్లో శుభకార్యాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనైనా మహా సంతోషంగా బిడ్డలు దీవిస్తూ నూతన కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రం నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, నామను మహిమపరచుకోండి. రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం ప్రభా మీ సన్నిధి జ్ఞాపకంగా నా బిడ్డలకు తోడించినైనా నా తండ్రి ఏ చెడు ముట్టుకోకుండా నా తండ్రి ప్రభ కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి నా తండ్రి తెల్లవారుజామున నా తండ్రి ప్రభ ఏ బిడ్డ నా తండ్రి ప్రభ లేచి నా తండ్రి ముందు అడుగు పెట్టిద్ది, ఆ బిడ్డ ముందు అడుగు కంటే ముందు నీ అడుగు ముందుగా పెట్టి నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నాయన గృహంలో ఉన్నానైనా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా, బయటికి వెళ్ళిన బయట ప్రాణాల్లో కానీ నా తండ్రి రాకపోక ప్రయాణం అంతట్లో నాయన జయవీరుడిగా ముందు నీ ఉండి నాయన మార్గాలన్నీ నాయన నూతన మార్గాలుగా తెరవబడండి అయ్యా. మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరిచి వాళ్ళ కుటుంబాల్లో ఆశీర్వాదాలు మేలులు తప్పనైనా ఏ కీళ్ళు ఏ బిడ్డను ఏ కుటుంబం ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభ లోకమనే మురికిలో పడిపోకుండా నాయన లోకమనే పాపం ఏ బిడ్డను ముట్టకుండా నా తండ్రి ప్రభ ప్రయాణం అంతట్లోనైనా బిడ్డలకు తోడుగా నిలబడి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ వాహనాల పట్ల ఎక్కడ నడిచి వెళ్ళినప్పటికీ వాహనాలు నడుపుతున్నప్పటికీ వాహనాల మీద ఉన్నప్పటికీ నేను వాహనాల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభ ఏ బిడ్డను ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉదయంకాలం సంబంధించి నా తండ్రి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. నూతన ఆశీర్వాదంలో బిడ్డల పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసునామములో నా తండ్రి ప్రభ స్తోత్రం నాయన. కార్యాలు జరిగిస్తున్నందుకే నీ స్తోత్రం తండ్రి. నా తండ్రి దీవిస్తున్నందుకు ఆశీర్వాదాలు వాళ్ళ పట్ల మేలులు జరిగిస్తున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభ ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ ఎదురు చూస్తున్నారో ప్రభ. జాబులు ఎగ్జామ్ రాసి వచ్చాము, మాకు ఇంకా రిజల్ట్ రాలేదని ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు అయ్యా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. అధికారులు దయ పుట్టించి నా తండ్రి ప్రభ ఆ స్వరాన్ని వినిపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ఆ కాలు వెళ్ళిన తండ్రి ప్రభ దీవించబడిన సంతోషంగా ఆ బిడ్డలు నా తండ్రి ఆ జాబ్లో జాయిన్ అయ్యే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభా, మంచి సంబంధాలు రాలేదని బాధపడుతున్నారా ప్రభా, ఆ సంబంధాలు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రేరేపించండి అయ్యా. ప్రతి ఒక్క మనిషికి నాయన ఒక జత అనేది ఉంది కాబట్టి నా తండ్రి ప్రభా బిడ్డలు ఎక్కడున్నప్పటికీ నాయన వయసు అయిపోయినప్పటికీ నా తండ్రి ప్రభా ఆ బిడ్డల జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి, నూతన కార్యాలు జరిగించి నాయన నీ సన్నిధిలో సాక్షులుగా నాయన నింపుకుంటున్నందుకు స్తోత్రం నాయన. ఎవరికైనా అసాధ్యం కానీ ప్రభా నీకు అసాధ్యం అంటూ ఏది లేదు నాదా. నా తండ్రి ప్రభ జరిగించబడు నీవేనయ్యా. అసాధ్యం అన్నదాన్ని సాధ్యం చేయగల గొప్పవాడు యెహోవాయే కాబట్టి నాయన యెహోవా ఆశ్రయదుర్గం కాబట్టి నా తండ్రి ప్రభా నా కేడేము నువ్వే కాబట్టి నా రక్షణ దుర్గము నువ్వే కాబట్టి నాయన జయవీరుడుగా జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని ఫ్యాక్టరీలు నడుపుతున్నారో ప్రభా ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు నా తండ్రి నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా నామను మహిమపరచుకోండి అయ్యా. ఎన్ని రకాల ఛానళ్ళను లైవ్లు నడుస్తున్నాయో ప్రభా వాళ్ళందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి ప్రభా. నా తండ్రి సముద్రాలపైన నైనా ఎన్ని రకాల ప్రయాణంలోనైనా ఓడలపైన ప్రయాణిస్తున్నారు, ఎంతమంది బిడ్డలు ప్రయాణిస్తున్నారో ప్రభా జాలర్లు కానీ నా తండ్రి ప్రభా
ఒక్కళ్ళ నా తండ్రి ప్రభా సముద్రం పైన ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా నాయన ఆ జాలలో మహా సంతోషంగా అద్భుతంగా నా తండ్రి చేపలు పట్టుకుని నాయన సంతోషంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనంలో నాయన ప్రతి ఒక్క బిడ్డ సంతోషకరంగా నాయన ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణిస్తున్నారో అక్కడికి సంతోషంగా నాయన చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా నా తండ్రి. మరి ఈ దేశం నుంచి నాన్న ఇతర దేశాలకు వెళ్ళి చదువులు జాబుల కోసం వెళ్ళున్నారా ప్రభా, వాళ్ళందరినీ దీవించండి, ఆశ్రదించండి. ఏ బిడ్డని ఏ హానికరం కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వెండి అయ్యా. నీ నామను మహిపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఎన్ని రకాల కోచింగ్లకు వెళ్ళున్నారు నాయన ఆ బిడ్డలందరినైనా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. రక్షక భటుల వల్లే నాయన రాత్రి పౌలు కాపలా కాసుకొని తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ కంచెని వేయండి, వాళ్ళ చుట్టూ కంచెని వేయండి. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా నైనా సంతోషంగా గృహాలకు తిరిగి వెళ్ళేంత వరకు నైనా ఆ బిడ్డలకి ఎలాంటి ఆపద కలగకుండా వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నానయ్యా నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా సంతోషంగా జరగాలి ప్రభా. ఎక్కడనైనా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకూడదు ప్రభా, సహాయం దయచేయండి అయ్యా. సేవకులనైనా ఎంతోమంది నా తండ్రి సేవకులకు నా తండ్రి ప్రభ నడిపిస్తున్నావయ్యా, పరిచర్య నడిపిస్తున్నావయ్యా. అందరం బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క సేవకులకు నాయన ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా ప్రభు వాళ్ళు చేస్తున్న పరిచర్లో ఇంకా నూతన ఆత్మలుగా రక్షింపబడి ప్రతి ఒక్కరికి బలమును శక్తిని ఆరోగ్య నాశనం దయచేసి నా తండ్రి ప్రభ నేను అమర మహిపరచుకోండి. ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారో నాయన ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా నాయన తిరిగి గృహాలకు వచ్చి అంతవరకు నాయన బిడ్డల చుట్టూ కాంచెని వేసి కాపుగామని వేసిన ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రతి ఒక్క సంఘంలోనైనా ఏక ఆత్మ ఏక మనసు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. శత్రువు ఎవరిలో చేరినైనా నీ దేవుడి బిడ్డలకు నా తండ్రి ప్రభా ఆత్మీయత సంఘంలో ఏ బిడ్డలకి ఏ హానికరం కలిగించకుండా నా తండ్రి ప్రభా ఎవరి వల్ల జరగబోతుందనైనా వాళ్ళలోంచి శత్రువుని బయటికి పారదలు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వెండి అయ్యా నా తండ్రి. నీ బిడ్డలు నా తండ్రి ప్రభా ఏ హానికరం కలగకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా నా తండ్రి. ఆత్మీయ సంఘం అంతానైనా బలపడాలయ్యా, చేస్తున్న పరిచర్యలు ఇంకా దీవించబడాలయ్యా. ఎక్కడెక్కడ నీ సువార్త అందటం లేదనైనా నా తండ్రి ప్రభ ఆ బిడ్డలందరినీ నా తండ్రి ప్రభ దీవించండి. ప్రతి ఒక్క గ్రామంలో నీ సువార్త అందాలి ప్రభ, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలనైనా అనేక రకాలుగానైనా ప్రమాదానికి గురైనైనా బాధలు పడుతున్నారో నా తండ్రి ప్రభ వాళ్ళందరినీ మొట్టండి అయ్యా, స్వస్థత కలిగించండి ప్రభ, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి ప్రభ. ఎంతో మంది బిడ్డలు అయినా నొప్పులతో అల్లాడిపోతున్నారు ప్రభ. ఎన్నో రకాల భయంకరమైన ప్రయాణంలో నా తండ్రి ప్రభ వాళ్ళు ప్రయాణించినప్పటికీ నా తండ్రి నీ సంధి సహవాసం వాళ్ళకి తోడుగా ఉంచండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలో తోడుగా ఉండండి అయ్యా. వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. నీ నామను మహిపరుచుకోండి అయ్యా, నీ నామను ఘనపరుచుకోండి ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ అవసరతనైనా నీకు తెలుసు అయ్యా. అనాథాశ్రయాల్లోనైనా ఎంతో మంది బిడ్డలనైనా పోషిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించిన వాళ్ళకి కావాల్సిన అవసరతలో సహాయం ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృపలకు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది బిడ్డలకునైనా ప్రతి ఒక్క బిడ్డకి జయాన్ని పొందుకునే విధంగా దీవించి ఆశీర్వదిస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. నీ నామాన్ని మహిపరుచుకుంటున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబం పట్లనైనా నీ సన్నిధి సాక్ష్యాలుగా నింపుకుంటున్నందుకే నీకు స్తోత్రం నాయన నా తండ్రి ప్రభా. వృధా పోయే ప్రార్థన కాదయ్యా. ఆత్మదేవా నీకు స్తోత్రం నాయన. మీరు ఏదైతే ప్రేరేపించారో ఏ కుటుంబం పట్ల మీరు ఆశ్చర్యకార్యాలు జరిగించాలని మీ చిత్తమై ఉన్నారో ప్రభా ఆ కుటుంబాలన్నీ ఎత్తిపట్టుకోండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి, నీ నామను మహిమపరచుకోమని నా తండ్రి మన మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క మననత్రం తెరవబడండి అయ్యా. తెలియని వారు నా తండ్రి ప్రభా నీ రుచి చూసే విధంగా దయచేయండి ప్రభా. జుంటి తారల కంటే తీయనైన మధురమైన యేసుని నామానికి నా తండ్రి ప్రభా రుచి చూపించండి ప్రభా. సహాయం దయచేయండి, నీ ఆత్మతో అభిషేకించబడండి. ప్రతి ఒక్క హృదయమైన తలుపులు తట్టండి అయ్యా నా తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్క కుటుంబంలో దర్శించండి ప్రభా. నీ దర్శనం కలగజేయండి అయ్యా నా తండ్రి. నిద్రపోయిన లేచిన నాయన నిన్నుగా చూడాలి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క చెవులకు నీ స్వరాన్ని వినిపించండి అయ్యా. మెల్లనైన స్వరంతో మాట్లాడండి అయ్యా, ముట్టండి అయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏది నీ చిత్తమయ్యిందో, ఏ కుటుంబం పట్ల నీ చిత్తమయ్యిందో నాకైతే తెలియదు రాజా నా తండ్రి. ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేపిస్తున్నావో నా తండ్రి ప్రభా, ఎవరి కోసం అయితే ఎన్ని కుటుంబాలు అట్లా ఉన్నాయో ప్రభా
ఎంతమంది బిడ్డల కోసం నాయన నువ్వు తండ్రి ప్రేరేపించి చూపిస్తున్నావు నా తండ్రి ప్రభా, బిడ్డలందరినీ ఎత్తి పట్టుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించమని నా తండ్రి శాంతి సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఏక మనసు ఏకాత్మతోటి ప్రతి ఒక్క కుటుంబం కట్టబడిన యెహోవా ఆనంద బృందావనంగా మాత్రమే జీవించబడాలయ్యా. నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, వివేచన, జ్ఞాపశక్తి, జ్ఞానాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో బిడ్డల చదువులు, జాబులు, జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి, నా మనం మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో సాక్షులుగా వాళ్ళందరినీ నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. లోకమనే పాపం ఏ బిడ్డనే అంటకుండా నాయన కాచి కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. యవనస్తు బిడ్డలు నా తండ్రి ప్రభా, నీకు ఇష్టం అంటున్నావు ప్రభా, మరి ఆ బిడ్డల్ని సైతాన్ని ఎక్కడ ముట్టకుండా నాయన కాచి కాపాడండి అయ్యా. నీ నా మనం మహిమపరచుకోండి. భయంతో ఎంతమంది ప్రభా నా తండ్రి జాబుల విషయంలో ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆ భయాన్ని పోగొట్టి శాంతి సమాధానం దయచేసి జయవీరుడిగా ప్రతి ఒక్క బిడ్డకి ముందర నీవుగా జయవీరుడిగా ఉండి నాయన నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి నూతన మార్గాలు తెరిచి ఆ బిడ్డలు బహు సంతోషంగా గృహాలకు తిరిగి రావాలయ్యా. నా తండ్రి అటు కృపను దయచేస్తున్నందుకే నీకు స్తోత్రం ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మరి నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం మీరు వచ్చి రాకలా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నా తండ్రి కాచి కాపాడమని, ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెను వేసి కాపుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి స్తుతించి పొందుకుని మా ప్రియపరలోక మా తండ్రి, ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.